వర్షాల సమయంలో కలెక్టర్లు సహా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ముంపు ప్రాంతాల్లో అవసరమైతే బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు సీఎం. రైతుల యూరియా కోసం ఆందోళన చెందవద్దని తెలిపారు మంత్రులు. ఇక ప్రభుత్వ పథకాలకి సంబంధించి ప్రభుత్వం పైన బీజేపీ, బీఆర్ఎస్ లో ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు మంత్రులు. భారీ వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అందరూ గ్రౌండ్ లోనే ఉండాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది. భారీ వర్షాలు ఉన్న వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని స్కూళ్లకు నిన్ననే సెలవులు ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు కూడా ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ, ఇరిగేషన్, మెడికల్ ఉద్యోగుల సెలవులు 4 రోజులు రద్దు చేసింది. ముందస్తుగా నిన్ననే సీఎం రేవంత్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైతే పబ్లిక్ ను ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడులు, ఆదాయ వ్యవహారాలు, ఇందిరమ్మ ఇండ్ల అంశంపై చర్చించారు. అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం ముఖ్య కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. యూరియాపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం యూరియా వాడకం పెరిగిందన్నారు. యూరియా కోసం కేంద్రంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారన్నారు. రైతులు ముందుగానే యూరియా కొని అసలైన వారికి అందకుండా చేయొద్దన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి సరిపడా యూరియాను సరఫరా చేస్తామన్నారు వివేక్. రైతులందరూ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. సెప్టెంబర్ 2 వరకు ఏదైతే యూరియా అవసరమో అదన్నీ కూడా వస్తున్నాయి. ఎవరికైతే నిజంగా అవసరం ఉన్నదో యూరియా వారికి ఇబ్బందులు పెట్టకండి. ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ఈ యూరియా డిస్ట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వం చేయాలి. వారు సరిగా మాకు యూరియా ఇస్తే మేము దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ప్రత్యేకంగా చెన్నూరు రైతులకు అందరికీ కూడా ఆందోళన పడకండి. మీకు సరైన యూరియా ఏదైతే అవసరం ఉన్నదో అదంతా కూడా సరఫరా చేస్తాం. రాష్ట్రంలో 10,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. తమ ప్రభుత్వం వచ్చాకే విద్యాశాఖకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచామని చెప్పారు మంత్రి. దేశంలో వాల్యూ ఫర్ మనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 4వ స్థానంలో ఉందన్నారు మంత్రి. మంచిర్యాల జిల్లా మందమరిలోని కొత్త కార్మెల్ డిగ్రీ కాలేజీని ప్రారంభించారు మంత్రి వివేక్. అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా చెప్పారు, ఎడ్యుకేషన్ ఏ పవర్ అని. ఆ పవర్ ఏదైతే పిల్లలకు కల్పించాలో అది కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కల్పిస్తుంది. సో ఈరోజు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా మంచి విద్య కల్పించాలని చెప్పి 10,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. దాంతోపాటు 119 అంటే ఇప్పుడు 63 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గురుకుల హాస్టల్స్ లో కోడిగుడ్ల టెండర్లు పారదర్శకంగా చేపట్టామన్నారు మంత్రి. ఇంకా కోడిగుడ్ల సరఫరా చేయకముందే 600 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడమేంటన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గురుకులాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారా అంటూ మండిపడ్డారు లక్ష్మణ్. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ సెక్రటరీ గారి యొక్క నేతృత్వంలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళంతా పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రోద్బలంతో పనిచేసిన వాళ్ళే. జిల్లాను ఒక యూనిట్గా ఆన్లైన్ ద్వారా టెండర్ నిర్వహణ చేస్తే నిర్వహణ పూర్తి కాకముందే ఆ టెండర్ యొక్క ఎక్సు సరఫరా ఆ హాస్టల్స్ లోపల పిల్లలకు అందకముందే 600 కోట్లని తప్పుడు ఆరోపణ చేసేటువంటి ఆ పెద్ద మనిషికి ఏమని చెప్పాలని చెప్పి అంటున్నా ఈ సందర్భంగా. మహనీయుల జీవితం అందరికీ ఆదర్శమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌడ కులస్తులకు ఉపాధి కల్పించేందుకు 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు నాటుతామని చెప్పారు మంత్రి. జగిత్యాలలో గొల్లపల్లి బైపాస్ రోడ్లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు పొన్నం ప్రభాకర్. సర్వాయి పాపన్న బహుజన నాయకుడు, వృత్తిరీత్యా కల్లుగీత కార్మికుడైన ఆయన సైన్యంలో అన్ని రకాల సామాజిక న్యాయాన్ని పాటించి గోల్కొండ కోటను చేయించినటువంటి వ్యక్తి. ఈరోజు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తు లోపల అధికారం వైపు బహుజనులంతా పోవాలనడానికి ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తా ఉన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కార్ ఏ వర్గాన్ని ఆదుకోలేదన్నారు మంత్రులు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాతనే అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు మంత్రులు.